ప్రభునామనకు గంత కలుగునుగాక. కీర్తనలు 57 9వ చరణం చదువుకుంటున్నాము. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములందు వరకు వ్యాపించి ఉన్నది. దావీదు భక్తుడు రచించినటువంటి కీర్తన ఇది. మనం గమనిస్తున్నాము, అతడు తన శత్రువుల చేతి నుంచి విడిపించబడినప్పుడు ఆయన సంతోషంతో దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సందర్భం ఏదనగా అతడు సౌలు రాజు చేతి నుంచి తప్పించుకొని పారిపోయినప్పుడు ఆకీష్ రాజు అయినటువంటి గాద్ దగ్గరికి వెళ్ళాడు. అటువంటి సమయంలో మరి శత్రువులు ఆయన్ని గుర్తించాడు. ఇతడు దావీదు కదా, ఇతడు గొలియాతుని చంపినవాడు కదా అని వాళ్ళు గుర్తించి ఆయన ముందు మాట్లాడినప్పుడు ఆయన వెంటనే గ్రహించుకొని తన చర్యలు మార్చుకున్నాడు. ఎలా మార్చుకున్నాడంటే, ఒక పిచ్చివానిలాగా గడ్డ మీద ఉమ్మి కార్చకుండా పిచ్చి చేష్టలు చేస్తూ తలుపుల మీద గీతలు గీస్తూ పిచ్చివాడి వల్ల నటించాడు. వారు అతన్ని రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు రాజు అడుగుతాడు, వాడిని చూచితు కదా మీరు, వాడు పిచ్చివాడు కదా, ఈ పిచ్చివాడిని నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడు, పిచ్చివాడు నా రాజు నగరం ఎత్తుకు రాకూడదు కదా అని చెప్పినప్పుడు, వీడిని తరిమేయండి అని చెప్పినప్పుడు అక్కడి నుంచి వారు పంపించి వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇటువంటి సందర్భంలో కూడా మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10 నుంచి 15 వరకు ఈ సందర్భం మనం చూస్తున్నాం. అటువంటి సమయంలో కూడా దేవుడు అతనికి తప్పించుకునేటటువంటి జ్ఞానం, ఉపాయం ఇచ్చాడు. మరి అడవి మృగములైనటువంటి సింహము, ఎలుగుబండు రెండు తన ఎత్తుకు వచ్చినప్పుడు వాటి నోటిని పట్టుకొని చీల్చుకునే శక్తి కూడా దేవుడు ఆయనకి ఇచ్చాడు. అందమట్టికే కాదు, ఫిలిస్తీయుల అధిపతి అయినటువంటి గొలియాతుని ఒక రాయితో, ఒడిసరాయితో కొట్టి చంపే దానికి కూడా అధికారం ఇచ్చాడు. ఇదంతా కూడా మనం చూసినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనది, నన్ను ఈ విధంగా ఆయన కుమారులుగా దేవుడు నన్ను తప్పించి ఉన్నాడు అని చెప్పి దేవుణ్ణి కనపరుస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినప్పుడు కీర్తన మన పాపముని బట్టి కూడా భక్తుడు చెప్తున్నాడు. కీర్తనలు 103, 10, 11 చరణంలో మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు, భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎంతో భయభక్తులు గాలివేరట, ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని చెప్పుచున్నాడు. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వాక్యాల్లో మనం గమనించినప్పుడు, మన అపరాధముల చేతను మన పాపముల చేతను మనం సచ్చిన వారమై ఉండగా ఆయన తన మహాకృప చేత మనల్ని ఆయనతో కూడా బ్రతికించాను అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన కృపచేతనే ఈ స్థితిలో ఉంటున్నాం అనే విషయము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఒక దావీదు పట్లనే కాదు, మన పట్ల కూడా ఆయన ఎంతో మహాకృప చూపుట బట్టి ఈ దినం మనం దేవుని కలిగి దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనకు సహాయము చేస్తున్నాడు. కాబట్టి ఆయన కృపను గుర్తించి, ఆయన ప్రేమను గుర్తించి ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగాను, ఆయన్ని స్తుతించేవారుగాను మనం ఈ లోకంలో జీవించాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అటు ధన్యత, అటు జీవితం మనకందరికీ దేవుడు దయచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసురక్షగా నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆకాశం కంటే ఎత్తైనది నా తండ్రి నీ ప్రేమ అని, నీ కృప అని మేము ఎరిగి ఉన్నాము. మేము ఎక్కడో అంధకారంలో చీకట్లో పడి చచ్చిపోవలసిన వారము నాయన, నిత్య నరకాగ్నికి వారసులం అవ్వాల్సిన వారం అయినను మీరు మమ్మల్ని ప్రేమించి మీ బిడ్డలుగా చేర్చుకొని ఈ లోకంలో జీవించడానికి దాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. మేము నాయన నా తండ్రి నమ్మకంగా జీవించి నిత్య జీవంలో ప్రవేశించినట్టు మాకందరికీ సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.